చాలా బాగుంది. అబ్సల్యూట్లీ కిరణ్ అబ్బవరం గారే కేరామ్ తో ర్యాంప్ ఆడిచ్చేసారు. దట్స్ రియల్. నరేష్ గారి కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది, ఫ్రెష్ గా ఉంది. అండ్ దాంతోపాటు అన్ని క్యారెక్టర్స్ కూడా వాటి యొక్క ఇంపార్టెన్స్ ఉంది. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్, అది పెద్దనాన్నగా చేసిన ఆయన కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. చూసాను. కే ర్యాంప్ అబ్సల్యూట్లీ, అది చెప్తున్నాగా దివాళీకి అయితే ఈయనే విన్నర్. సో కిరణ్ అబ్బవరం గారి నుంచి ఇది ఒక ఫ్రెష్ ఫిలిం. ఇప్పటిదాకా వచ్చిన కామెడీ కంటెంట్స్ తో పోల్చుకుంటే ఇది ఇంకొంచెం అప్గ్రేడెడ్ వర్షన్. వర్డ్స్ అన్నవి డిఫరెంట్ గా ఉన్నా అబ్సల్యూట్లీ ఈ జనరేషన్ కి అదే కావాలి కాబట్టి సో హీరో మూవీ అయితే చాలా బాగుంది. దట్స్ గుడ్. ఎందులో లేవు ఏ సినిమా అయినా, కాకపోతే వచ్చి పోగొట్టుకోవడం కంటే ఉండి కూడా గెలుచుకోవడం అన్నది మంచి విషయమే కాబట్టి దట్స్ గుడ్. యా చూడొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీస్ అన్ని ఫాలో అవుతున్నాయి. జబర్దస్త్ ఫాలో అవుతుంది, బిగ్ బాస్ ఫాలో అవుతుంది, అలాగే ఇలాంటి సినిమాలు ఫాలో అవడంలో తప్పే లేదు. యా బాగుంది. హాయ్ వియాస్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఇప్పుడే కే ర్యాంప్ సినిమా అయితే చూసాను. మామూలుగా లేదు. థియేటర్ లో ఫస్ట్ హాఫ్ వచ్చి ర్యాంప్ ఆడితే సెకండ్ హాఫ్ నిజంగానే కే ర్యాంప్ ఆడారు. కే ర్యాంప్ అంటే ఇది కిరణ్ ర్యాంప్, కుమార్ ర్యాంప్, కిరణ్ గారి ర్యాంపే. కాకపోతే మనం అనుకుంటాం కదా మాసీ లాంగ్వేజ్ లో ఒక ర్యాంప్ ఉంటది కదా, ఆ ర్యాంప్ అనమాట థియేటర్ లో. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ కామెడీ తగ్గిన, సెకండ్ హాఫ్ మటుకు స్టార్ట్ టు ఎండ్ మొదలైన అక్కడి నుంచి చివరి దాకా నవ్వుతాము, ఏడుస్తాము, ఎంజాయ్ చేస్తాము. ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది. సో కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ మనం ఏదైతే ట్రైలర్ లో చూసామో కొన్ని వర్డ్స్, లాంగ్వేజెస్, బూతులు ఉన్నాయి ఇలాగా అని చెప్పి, ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా లేదండి సినిమాలో. ప్యూర్ ఫ్యామిలీ హోల్సమ్ ఎంటర్టైనర్. అండ్ కిస్ సీన్స్ ఉన్నాయి, ఇవేవో ఉన్నాయి అనుకుంటున్నారు. కిస్ సీన్స్, రొమాన్స్ సీన్స్ ఈ రోజుల్లో అది కామన్. అది కూడా లేకపోతే అందులో కిస్ లో కూడా ప్యూర్ లవ్ ఉందన్నమాట. సో ఎక్కడ వల్గారిటీ లేదు, డబుల్ మీనింగ్ డైలాగులు లేవు. అండ్ కిరణ్ గారి ఎక్స్ప్రెషన్స్, కిరణ్ అన్న మెచ్యూరిటీ బాబ్బా అనిపించింది నాకు. ఆయన గ్రోత్ హై కనిపిస్తుంది అనమాట. అండ్ నాకు ఒక సీన్ బాగా నచ్చింది. తన ఫాదర్ గురించి తెలిసినప్పుడు కారులో కూర్చొని ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఎమోషనల్ గా, అదైతే మామూలుగా లేదు. సో ఓవరాల్ గా కే ర్యాంప్ థియేటర్ లో కే ర్యాంపే, మామూలుగా ఉండదు, ర్యాంప్ ఆడిస్తుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఫస్ట్ ప్లేస్ లో కే ర్యాంప్, సెకండ్ ప్లేస్ లో తెలుసు కదా డూడ్, 2 కూడా ఉన్నాయి. సో థియేటర్స్ లో కే ర్యాంప్ చూడండి, అదిరిపోతుంది. యూ విల్ ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్. కిరణ్ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా, ఏం సినిమా తీసిన డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. అసలు కథ ఏంది, స్టోరీ ఏంది, నిజంగా ఆ సినిమా దక్కట్టు థియేటర్ లో కూర్చోబెట్టేసిండు. కామెడీ మాత్రం ఇరుగా తీసేసిండు. ప్రతి సినిమా కామెడీ మాత్రం ఎంజాయ్ చేస్తాం ఫుల్. అంత బాగుంది కామెడీ, నీకు ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అసలు చెప్తున్నా నిజంగా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ నిజంగా మీరు ఎక్కడున్నా కానీ మేము కలవాలి, ఎంత మంచి సినిమా తీసి నిజంగా చెప్తున్నా. నవ్వుపిచ్చేసి సినిమా మాత్రం కూర్చోబెట్టేసి థియేటర్ లో ఏడ ఇంత బోర్ లేదు సార్. నిజంగా సినిమా మాత్రం ఏడ బోర్ లేదు. ఏడ చూసినా కూడా కామెడీ కామెడీ కామెడీ. ఎంత నవ్వుపిచ్చిండో మళ్ళీ అంతా ఏడిపించేసి లాస్ట్ లా తండ్రి సెంటిమెంట్ దగ్గర. నిజంగా చెప్తున్నా ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాం, అంత బాగుంది. ఈ సినిమా చిన్న సినిమా అయినా కూడా పెద్ద సినిమాగా తీసుకుపోయిండు. కామూవీ ఎంత బ్లాక్ బస్టర్ హీరో గారికి, మళ్ళీ ఇది ఒక సినిమా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ దీపావళి ముందు వచ్చింది కాబట్టి ముందుగా దీపావళి సెలబ్రేషన్ లే కనిపిస్తుంది సినిమా. అంతే ముందుగానే మనకి దీపావళి పండుగ ముందే ఇది పెద్ద ఖాతాలో పడిపోయింది సినిమా సక్సెస్ఫుల్ అని. ఆల్ ఆఫ్ యూ టీమ్ సక్సెస్ఫుల్, మళ్ళీ సక్సెస్ఫుల్ గా మీరు కలవండి, మళ్ళీ ఎంజాయ్ మంచిగా సక్సెస్ఫుల్ గా కలుసుకోరు అందరూ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. డెఫినెట్ గా, ఎందుకంటే టైటిల్ జస్టిఫికేషన్ తెలియదు. ఎందుకంటే ఒక హీరోయిన్ సెంటర్ గా వెళ్తున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ అలాంటి నేమ్ పెట్టేసి ఒక ఫ్యామిలీ ఆడియన్స్ దూరం చేయడం, అండ్ దట్టు ఒక టీజర్ లో, ఒక ట్రైలర్ లో ఒక బూతులు పెట్టేసి ఒక జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు తప్ప సినిమాకి సంబంధం లేని టైటిల్ పెట్టుకున్నారు. బట్ వేరే టైటిల్ ఏదైనా పెట్టుకోవాలంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వాళ్ళు 100% వాళ్ళు పబ్లిసిటీ కోసం అయితే వాడుకున్నారు. బట్ సినిమాలో అయితే అలాంటి కంటెంట్ ఏం లేదు. ఒక రొమాన్స్ సీన్స్ కానీ, లేదంటే ఒక అన్నెసరీ లిప్స్ కానీ, లిప్స్ 4-5 ఉన్నాయి. బట్ అన్ని సిచ్యువేషన్ లిప్పిస్తాయి. ఎందుకంటే ఒక స్టోరీని జస్టిఫై చేసే తప్ప ఒక అన్నెసరీగా పెట్టేశారు. ఒక రొమాంటిక్ ట్రాక్ యాడ్ చేయాలని కావాలని పెట్టడం లేదు. అండ్ బూతులు కూడా టీజర్ లో, ట్రైలర్ చాలా బూతులు ఉన్నాయి. ఒక లూడో అలాంటి డైలాగ్స్ ఉన్నాయి, కానీ అవి ఇక్కడ వచ్చేటప్పుడు కొంచెం చేంజ్ చేయడం, డైలాగ్ మ్యూట్ చేయడం కానీ, లేదంటే డైలాగ్ చేంజ్ చేయడం కానీ చేస్తున్నారు. బట్ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే నరేష్ గారి ట్రాక్ ఒక్కటి కొంచెం ఫ్యామిలీస్ తో వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఓవరాల్ గా చాలా బాగుంది. ఆయనకి సామాజిక వర్గం లేదు. బట్ సినిమా మాత్రం కొంచెం సిచ్యువేషన్ కామెడీ కాబట్టి కొంచెం అదే రేంజ్ లో ఉంది. కంప్లీట్ గా డిఫరెంట్ ఇది కాబట్టి దాంతో మనకి కంపేర్ చేస్తుంది. ఎందుకంటే అది కంప్లీట్ గా క్లైమాక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. దీనికి అలా కాదు, కానీ రెగ్యులర్ సినిమా అయినా సరే ఈ మధ్య వచ్చిన సినిమాలో ఇలాంటి మంచి కామెడీ లేదు కాబట్టి మేబీ దివాళీ విన్నర్ అని చెప్తాను. దివాళీ ఇప్పుడే ర్యాంప్ సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా వచ్చేసి మొత్తం
లిప్ లాక్లు అలా ఉంది సినిమా. లిప్ లాక్లు హీరో ఈ సినిమా వచ్చేసి హీరోయిన్ స్టోరీ. ఇది మొత్తం ఒక ఆడపిల్ల స్టోరీ. ఇది ఒక హీరోయిన్ ని హీరో లవ్ చేయక ముందు తను పెట్టే రూల్స్, లవ్ చేసిన తర్వాత నా రూల్స్ ఏది ఎక్కడున్నావు అని కాల్ చేసుకుంటున్నా, లిప్ లాక్ ఏది అనుకుంటూ హీరోకి పరుగులు పెట్టించే కథ ఈ స్టోరీ. మొత్తం లిప్ లాక్ల మీద నడుస్తుంది ఈ స్టోరీ. నా లిప్ లాక్ ఏది హీరోయిన్ నా ముద్దేది అలా నడిపించే ఈ స్టోరీ, ఈ కథ, ఈ సినిమా. ఇది హీరోయిన్ కి వచ్చేసి మొత్తం ఈ సినిమాలో లిప్ లాక్లే కావాలి. లిప్ లాక్ లేకుంటే చచ్చిపోతుంది హీరోయిన్. నాకు లిప్ లాక్ లేదంటే చచ్చిపోతున్నా అని కత్తితో కోసుకుంటుంది. వయసు వచ్చిన ప్రతి ఆడబిడ్డ ఈ సినిమా చూడాలి. వయసు వచ్చిన ప్రతి లవర్స్ ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఈ సినిమాలో లవ్ ఏం చేస్తాను, నన్ను ఏం చేస్తలేవు. ఇప్పుడు హీరోయిన్ ని హీరోకి మొత్తం పరుగులెత్తిస్తుంది. ఎక్కడున్నావు నా లిప్ లాక్ ఏది. ఈ దీపావళికి మంచి లిప్ లాక్ లో సినిమా వచ్చింది అన్న. లవర్స్ వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ అయినా చూడొచ్చు, అందరు చూడొచ్చు. కానీ లిప్ లాక్ల కోసం లవర్స్ ప్రత్యేకంగా రావాలి. కామెడీ ఎలా ఉందంటే నా లిప్ లాక్ ఏది అని కోసుకుంటది హీరోయిన్. మొత్తం హీరోయిన్ కి లిప్ లాక్ హీరో ఈ సినిమా మొత్తం హీరోయిన్ కథ అన్న. హీరో ఇదైతే విన్నరే, వేరే సినిమాలు విన్ అయితే లేవో మనకు తెలియదు. అయితే ఈ సినిమా మొత్తం హీరోని లిప్ లాక్ ఏది అంత పిచ్చి క్యారెక్టర్ ఉన్న సినిమా ఇది. అంత పిచ్చి క్యారెక్టర్ ఉన్న ఒక స్టోరీ డిఫరెంట్ గా బాగానే ఉంది. ఒక కందిరిగా మూవీ సినిమా తర్వాత ఇన్ని సంవత్సరాలకు ఇంత నవ్వుకున్న సినిమా అంటే ఇదే. ఈ హీరోకి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ఈ హీరోకి కామెడీలో మంచి భవిష్యత్తు ఉందని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకో సెకండ్ హీరో వచ్చేసి నరేష్. ఈ సినిమాలో నరేష్ నిత్య జీవితంలో ఆ పవిత్రని ఎలా గోకాడో ఈ సినిమాలో అందరిని అలా గోకుదామని ట్రై చేసి మంచి కామెడీలు పెట్టించిండు. సినిమాకి ప్లస్ మొత్తం కామెడీ ప్లస్. మైనస్ వచ్చేసి హీరోయిన్ పిచ్చితనం మైనస్. కొంచెం బాగా ఓవర్ చేసింది. కాకపోతే హీరోని మార్చేస్తా అనుకున్నది హీరోయిన్ మార్చేసిండు. ఎందుకంటే నీకు ఇంత పిచ్చింది అది అని చెప్పి హీరోయిన్ మార్చేయడం జరిగింది. ఆ లిప్ లాక్లు పెట్టి హీరోయిన్ కి మొత్తం లిప్ లాక్లే కావాలి ఈ సినిమాలో. అలా ఉంది. లవర్ చాలా బాగా ఎంజాయ్. ఒక లవర్స్ కి బుద్ధి వచ్చే సినిమా ఇది. కొందరిని చెడగొట్టే సినిమా. కానీ లాస్ట్ కి లవర్స్ అందరు మారిపోవాల్సిందే ఈ సినిమా. 5/3 ఇవ్వచ్చు సినిమాకి. కే ర్యాంప్ సినిమానా మామూలుగా లేదు. ఈసారి కిరణ్ అబ్బవరం ఫుల్ ప్యాక్ తో చేయడం నాకే చాలా బాగా అనిపించింది. నేను కన్నా మన సినిమాకి ఎందుకు పోతానా, ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయడం పోతాం. అదంతా కలిపి కొట్టిండు. అయ్యో మామూలు ఎంటర్టైన్మెంట్ లేదు. స్టార్టింగ్ నుంచి ఇలా వెళ్ళిపోతుంది ఫుల్ గా. సినిమాకి వచ్చిన భయ్యా నేను జాతి రత్నాల తర్వాత ఫుల్ గా నవ్వుకొని ఎంజాయ్ చేసిన సినిమా అంటే కే ర్యాంప్. మామూలుగా లేదు భయ్యా. చాలా పక్కడబద్దిగా మన కిరణ్ అబ్బవరం గారు ప్లానింగ్ చేశారు. చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ లో అన్న నరేష్ గారు, వెన్నెల కిషోర్ అండ్ కిరణ్ వీళ్ళ ముగ్గురి టైమింగ్ ఉంటది అన్న. అబ్బా అసలు ఆ నరేష్ గారు నడుము టచింగ్ ఉంటది అన్న. అసలు ఆ టైమింగ్ కి ఆ కామెడీకి ఏమన్నా అసలు సూపర్ అన్న. స్టోరీ చాలా బాగుంది. అండ్ ఇంకోటి నా హీరోయిన్ మేడం మీ తొడలా ఉడలా అది నేనన్నా నరాలు మొత్తం బయటకు వచ్చినా. ఆమె నుంచి నేను కంట్రోల్ చేయలేకపోయినా. ఆమె తొడలు ఆ కెమెరామ్యాన్ సార్ మీరు సూపర్ సార్, మా లాంటి సింగిల్ వస్తుంది లాంటి కెమెరా పెట్టాలి. ఎందుకంటే చూపించాలి కాబట్టి. నాకైతే ఆమె చూసినా నా కళ్ళలో నిద్రాగలేనా అట్లా ఉందన్న. చాలా బాగుంది. మెయిన్ గా అన్న ఒక సాయి కుమార్ గారు అండ్ కిరణ్ అబ్బవరం వాళ్ళ తల్లి అంటే కొడుకు తండ్రి సెంటిమెంట్ అనేది చాలా బాగా వర్కౌట్ ఉంది. ఎస్ఆర్ కళ్యాణ్ వర్మ చూసినా మళ్ళీ సినిమాలో కంబ్యాక్ చూసినా అంటే ఎమోషనల్ గా తండ్రి అని సరిగా కొడుకు ఏది ఎమోషనల్ మంచి బాండింగ్ తో ఒక మంచి మెసేజ్ ఇచ్చారన్న. కిరణ్ అన్నకి చాలా మంది ట్రోలింగ్ చేసి నా కొడుకులు సినిమా వచ్చి చూడండి, అరే తెలుగు హీరో రా సపోర్ట్ చేయండి రా, ఏ హీరోకో పిఆర్ కంటెంట్ ఇస్తారా, తెలుగు హీరోకి ఎవరు సపోర్ట్. కానీ ఎవరికి ఏమి ఇవ్వాలో మంచి కంబ్యాక్ మూవీ కిరణ్ అబ్బవరం 2.0 సూపర్ అన్న సినిమా. అన్ని సినిమాల కన్నా కే ర్యాంప్ అన్నా మీరు సినిమాకి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కావడానికి. ఈ సినిమాకి రండి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయారు. ఎంటర్టైన్మెంట్ కాబట్టి నా పేరు రాకేష్ కాదు. సినిమా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. సినిమా సూపర్ ఉందన్న. సినిమా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ నరేష్ వచ్చినప్పుడు నుంచి ఇంకా బాగుంటుంది అన్న. ఎస్ఆర్ కళ్యాణ్ మండలంలో కిరణ్ ఎంత బాగా చూసామో దాన్ని మించి చూడొచ్చు.
ఒక ఫ్రస్ట్రేషన్ లో అమ్మాయి ఎలా ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి హీరో బాగుంది సినిమా. బాగుందన్న, కొంచెం ఎక్సలెంట్ గా ఉంది. కామెడీ టైమింగ్స్ కానీ కొంచెం ఎనర్జెటిక్ గా ఉన్నాడు దీంట్లో అయితే. కార్ సినిమాలో అయితే సీరియస్ గా ఉన్నాడు, దీంట్లో అయితే ఎనర్జెటిక్ గా ఉన్నాడు. కే ర్యాంప్ అంటే కేసీపీడి అన్న. బాగుంది, ఎంటర్టైన్మెంట్ గా ఉంది సినిమా. కొంచెం ఆ డైలాగ్స్ మిస్ అయిన అనిపించింది, లూడా గేమ్స్ అలాంటి. కాకపోతే ఆ డైలాగ్స్ ఉండవు అన్న దీంట్లో. హైలైట్స్ ఏంటంటే నరేష్ ప్లస్ కిరణ్ వరం ఉంటది, అక్కడికి బాగుంటది అన్న. అమ్మాయి వల్ల చాలా ఫ్రస్ట్రేషన్ పడుతుంది, అక్కడ మనకు ఫన్ గా ఉంటది. అప్పుడప్పుడు డైలాగ్స్, సెంటిమెంట్, ఒక సీన్ లో అయితే ఎమోషనల్ కూడా బాగుంటది. బాగుందన్న. ఆయన ఉన్న 10 minutes ఉంటాడు, 10 to 15 minutes. ఆ 15 minutes బాగుంటది సినిమా. ఓకే అన్న, మరి 2.5 ఇవ్వచ్చు అన్న సినిమాకి, 5K. ఓకే, బాగుంది అన్న. మళ్ళీ ఎనర్జెటిక్ గా ఉన్నాడు కిరణ్ బోరా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా అదే ఎనర్జెటిక్ తో మెయింటైన్ చేశారు మొత్తం సినిమా మొత్తం.